నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, సెప్టెంబర్ మాసం 2024 సంవత్సరంలో మరి ఈ యొక్క కుంభరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. కుంభరాశిలోకి వచ్చేటప్పటికి శనైశ్చరుడు వక్రస్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత ముఖ్యంగా ఏ నక్షత్రం వాళ్ళకి, ఏ పాదం వాళ్ళకి ఈ యొక్క కుంభరాశి వర్తిస్తుంది అని అంటే, మనకి ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, ఆ తర్వాత శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు మాత్రమే ఇందులో ఉంటాయి. అయితే మీ పనులలో ఆటంకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంత మాత్రం చేత మీరు విసుపడకుండా ఒక పట్టుదలతో కనుక మీరు కార్యక్రమాలు నిర్వర్తించినట్టయితే మీ పనులు పూర్తవుతాయి. అయితే ఆటంకాలు మాత్రం చాలా ఎక్కువగానే ఎదురవుతూ ఉంటాయి. ఫలితాలు అనేవి తక్కువగానే కనపడుతుంది. అంచేత నిరాశపడకుండా ఉండాలి. మరో విషయం ఏంటంటే, మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఇప్పట్లో ఇమ్మీడియట్గా దొరికేటువంటి అవకాశాలు లేవు. రాబోయే కాలంలో మీ ప్రయత్నాలు మాత్రం సవ్యంగా ఫలించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఒక 1 మంత్ పోస్ట్ పోన్ చేయండి. ఆ తర్వాత ఎవరైనా భాగస్వాములు వస్తే బాగా వాళ్ళ గురించి ఆలోచించి ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించదలుచుకున్నారో దాని గురించి కూడా మీరు అనేక రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క వృత్తి మీకు సరిపోతుందా కాదా అనేటువంటి విషయం జాతకరీత్యా తెలుసుకుని ఆ తర్వాత మీరు ఆ వ్యాపారాన్ని ప్రారంభించినట్టయితే ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఫలితాలు కూడా ఆర్థిక పరంగా బాగా ఉంటాయి. తర్వాత ఏదైనా కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో దయచేసి పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది. ప్రయాణాలు దూరంగా చేయవలసి వస్తే, అంటే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే సాధ్యమైనంత వరకు మీరు చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ తప్పదురా చేయాలి, ఇంకా ఉద్యోగరీత్యా చేయవలసి వస్తే మాత్రం మీ జాగ్రత్తలు మాత్రం మీరు పడాల్సిందే. అయితే మరో విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి మీరు ఈగోలు మాత్రం మీరు కనబరచవద్దండి. ఎంచేతనంటే మీ మాట అనేది చాలా ముఖ్యం. మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాము అనేటువంటి విషయం మీరు ఆలోచించుకొని మాట్లాడాలి. ఏమాత్రం ఉద్రేకము మరి కోపము ఇలాంటివన్నీ ప్రదర్శిస్తే మాత్రం మీరు చాలా అగౌరవం పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మీ ప్రక్కనే మీతోనే మిమ్మల్ని వెన్నుపోటు పడేయటానికి మీ వెంబడే ఉన్నాడనే విషయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంత మాత్రం చేత వాళ్ళని దూషించి మాత్రం దూరం చేసుకుంటే మాత్రం వాళ్ళు పగవాళ్ళుగా మీకు తయారవుతారు. మరి పెళ్ళిళ్ళు కానటువంటి వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు. మీ పనులు, మీ ప్రయత్నాలు మీరు సాగించండి. తప్పకుండా వచ్చే నెల తప్పకుండా మీకు ఏదో రకంగా వివాహ సంబంధం మాత్రం కుదురుతుంది. వివాహాలు కూడా జరిగిపోతాయి. తర్వాత ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మాత్రం మీకు అనుకూలమైనటువంటి తీర్థయాత్ర ఏది, ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఇవన్నీ కూడా బాగా ఆలోచించుకొని అలాంటి ప్రయాణాలు చేయండి. సాధ్యమైనంతవరకు కుంభరాశి వాళ్ళు కనుక మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు దయచేసి మీరు ఖర్చులు అతిగా పెట్టవద్దు. మీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు సాధ్యమైనంతవరకు తిరుపతి ప్రయాణం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. తిరుపతి ప్రయాణం చేయలేకపోతే మాత్రం ఎక్కడైనా మీ నరసింహస్వామి, అంటే ఇక్కడ యాదాద్రి లేకపోతే సింహాద్రి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు కనుక మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా మీకు శుభకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది, మంచి జరుగుతుంది. మీకు వచ్చేటువంటి కష్టాలు తీరిపోతాయనేటువంటి విషయం నేను చెప్పగలను. ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా మీరు వీలైతే శ్రీ మహావిష్ణువుకి మరి అష్టోత్తరం కానీ లేకపోతే సహస్రనామాలు కానీ ఏదైనా చదువుతూ కనుక గడిపినట్టయితే ఈ మాసం అంతా కూడా చాలా బాగుంటుందండి. తర్వాత దంపతుల మధ్యన ఇంట్లో ఎటువంటి గొడవలకి మాత్రం దిగవద్దండి. స్త్రీలను పురుషులు దయచేసి అగౌరవపరచవద్దు. ఎంచేతంటే మీ యొక్క రాశిలో ప్రస్తుతము అతి క్రమశిక్షణకు కారకుడైనటువంటి గ్రహము శనైశ్చరుడు ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటనంటే ఈ రాశి వాళ్ళకి ఎంతో జాగ్రత్తగా లేకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. స్త్రీలను అగౌరవపరిస్తే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ఈ స్త్రీలు ఎలా ఎదురు తిరుగుతున్నారో అట్లాంటి సమస్యలకు మీరు గురి కాబడతారు. తర్వాత వివాహ జీవితంలో ముఖ్యంగా మీ భార్యలను కనుక వేధిస్తే మాత్రం మీరు కోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుంది అనే విషయం మీరు అర్థం చేసుకోండి. అది తల్లి కానీ చెల్లె కానీ ఎవరైనప్పటికీ కూడా స్త్రీయే కనుక ఆ స్త్రీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని
2-3 సార్లు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి పురుషుల విషయంలో. ఇక స్త్రీలు ఎలా ఉండాలి అని అంటే, మీరు దయచేసి పురుషుల్ని రెచ్చగొట్టకుండా చాలా ప్రేమతో అభిమానంతో మీరు మెలిగినట్టయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కుర్రముగాలుగా మారకుండా చాలా సున్నితమైన స్వభావం కలిగి కోపపడకుండా ఉద్రేకపడకుండా ఉంటారనే విషయం మీరు కూడా అర్థం చేసుకోవాలి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు ఉండాలి, కానీ ద్వేషము, అసూయ, పగ ఇటువంటివన్నీ ఖచ్చితంగా ఉండరాదు అనేటువంటి ఆ నిజాయితీగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విసిగించరు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. అనవసరంగా వాళ్ళ మీద మీకేదో సమస్యలు వచ్చాయని ఆ పిల్లల మీద కనుక మీరు కోపపడితే అది మీకే నష్టం. పెద్దలు కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు ఆరోగ్యకరంగానే ఉంటారు, మీరు వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి, విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు సాగించండి. ఏ రోజున మీకు వీసా వస్తుంది, ఆ వీసాతో పాటు మీరు వెళ్ళొచ్చు. అది విద్య కోసమో ఉద్యోగం కోసమో ఏదైతేనేమి, బిజినెస్ కోసం కూడా విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. చలనచిత్ర రంగం మాత్రం దూసుకుపోతుందని నేను చెప్పగలను. నటీనట వర్గానికంటే కూడా సాంకేతిక నిపుణులకు మంచి పేరు ప్రతిష్టలు లభించేటువంటి అవకాశం ఈ కుంభరాశి వాళ్ళకు ఉంది. ఎంతో విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు అన్నటువంటి విషయం మనం పెద్దగా నేను ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సాధ్యమైనందుకు హనుమాన్ చాలీసా మాత్రం పొద్దున్న లేచిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు చదివితే మీలో ఒక పాజిటివ్నెస్ అనేటువంటిది పెరుగుతుంది. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యాశకు పోకుండా, దయచేసి అర్థం చేసుకోండి, అత్యాశకు పోకుండా మానసేదే మానసేవ అనుకుని మీరు కనుక వ్యవహరించినట్టే మీకు తప్పకుండా ఆ శనైశ్వరుడు దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు కావలసినటువంటి యోగ్యత కూడా దొరుకుతుంది, అన్నీ లభిస్తాయి, ఆర్థిక స్తోమత పెరుగుతుంది, గౌరవం కూడా పెరుగుతుంది అనే విషయం మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మరీ చెప్తున్నాను. ఇక ఏదైనా వాయు ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా చేయండి. మీకు పద్ధతి ప్రకారంగా చేస్తే మంచిది. ఎవ్వరి మాట కూడా దయచేసి మీరు పట్టించుకోవద్దు, మీకు మీరుగా ఆలోచించుకోండి. ఈ ప్రయాణం నాకు సరి అయిందా కాదా అని ఆలోచించుకొని వాయు ప్రయాణాలు చేయండి. సముద్ర తీరాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం దయచేసి నీటిలోకి అడుగు పెట్టకండి. అనవసరంగా లేనిపోని ఏదైనా గొడవ కావచ్చు, ఏదైనా ఇబ్బంది ఎదురు కావచ్చు. నీటి గండం అనేటువంటి దాగి ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంత మాత్రం చెప్పినంత మాత్రాన ఈ సెప్టెంబర్ మాసం అంతా కొంచెం పొందికగా జాగ్రత్తగా ఉండండి. అప్పులు చేయకండి. ఉన్నదాంతో సంతృప్తిపడి వచ్చిన దాంట్లో నుంచి కొంత మిగుల్చుకొని రాబోయే కాలానికి మీరు ఏ కష్టం వచ్చినా మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లోకి తయారవ్వండి. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.